శాంతి భద్రతల పరిరక్షణ, సమాజ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సేవలు మరువలేనివన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నందుగల అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్న వారు పోలీసులే అని చెప్పారు. చాలా సులువైంది, చాలా అధికారంతో కూడుకున్నది, లేదా అధికార దర్పాన్ని ప్రయోగించేదిగా కనపడుతుంది. కానీ ఇన్ఫ్యాక్ట్ అంటే నిజానికి చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో పోలీసులు పనిచేస్తూ ఉంటారు. అది కింద స్థాయి నుంచి ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ స్థాయి నుంచి డిఐజీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఎక్కడైనా సరే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అని అంటే ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళేది అన్ని క్యాడర్లో ఉన్న పోలీసు. అందులో మరి రాజకీయంగా కానీ లేదా సామాజికంగా కానీ ఎప్పుడైనా ఉద్రిక్తతలు మరి పెళ్ళుబుకినప్పుడు అనేక సార్లు పోలీసులు దెబ్బలు తింటూ ఉంటారు. రాళ్ల దెబ్బలు తింటారు, లేకపోతే ఇతరత్ర మరి అసౌకర్యానికి కూడా గురి కాబడతారు. దాంతోపాటుగా సిపి గారు చెప్పినట్లు మరి ఇన్సర్జెన్సీ వల్ల కానీ, తీవ్రవాదం వల్ల కానీ, లేదా ఇతరత్ర సమస్యల వల్ల కానీ అనేక మరి రాష్ట్రాల్లో అనేక సార్లు పోలీసులు తమ ప్రాణాలని కోల్పోవడం అనేది జరిగింది. మన రాష్ట్రంలో కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక పరిణామాలు అలా జరిగినాయి. కానీ అదృష్టవశాత్తు